హరో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం అండి. చూడవచ్చు ఈరోజు మనం అల్లం వేసిన క్రాప్లు ఉన్నాం. ఈరోజు వచ్చేసి మనకు జూన్ 22, ఇది బిగ్ డే. అయితే ఈరోజు మనము ఈ బెడ్స్లో ఏం వేసినామంటే మిరప సీడ్స్ వేస్తున్నాం అనమాట. మన దేశీ మిరప సీడ్స్ ఉన్నాయి మన దగ్గర, అవి వేస్తాం. 4 ఫీట్ బెడ్స్ కదా, 10 ఫీట్కు 12 ఫీట్కు అట్లా ఒక్కొక్కటి సీడ్ వేసుకుంటూ పోతాము. మళ్ళీ దాంతోపాటు మునగ వేస్తున్నాం. ఇంట్లో మధ్యలో బెడ్ మీద మునగ ప్లాంటేషన్ చేస్తున్నాము మేము. 8x10 అంటే ఒక బెడ్ ఇడిచిపెట్టి ఒక బెడ్, మళ్ళీ 10 ఫీట్లకు ఒక మునగ ప్లాంట్ వచ్చేటట్టు మేము చేస్తున్నాము. చూడవచ్చు, ఇది మా సీడ్ సోయింగ్ మిషన్, ఇది ప్లాంటేషన్ చేసేది. ఇందులో మేము ఇది మునగ సీడ్స్ చూపిస్తాను క్లియర్గా. ఇవి మునగ సీడ్స్ ఉన్నాయి. ఈ మునగ సీడ్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చినామంటే మేము ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినామండి. ఇంతకుముందు ఫార్మర్ వేసిండంట, మంచి రిజల్ట్ ఉన్నదని చెప్పిండు. జర్మినేషన్ కూడా బాగుందంట. అతని వీడియో చూసినాను నేను, జర్మినేషన్ చేసినాయి. అతని దగ్గరికి వెళ్ళి తెప్పించాను అనమాట. ఇవి ఎంత అంటే మనకు 3200కు కేజీ, 1600కు హాఫ్ కేజీ పంపించిండు. మనం ఈరోజు దీన్ని సోయింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అల్లము ఇది డ్యాన్సింగ్ సీడ్ ఉంటుంది. దీనికి మనకు మునగకు నీడ అనేది ఎక్కువ ఉండదు, మళ్ళీ అల్లంకు కూడా నీడ అనేది అవసరము. దాంతో భాగంగా మనం ఈ అల్లం క్రాప్లో ఈ మునగ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమైనా రావచ్చు అని చూడాలి. మనకు వస్తే మంచిదే కదండి. అటు అల్లం కూడా మంచిగా ఉంటుంది. ఇటు మునగ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట మనకు. మేము చూడవచ్చు, మేము డ్రిప్ లైన్ లాటర్ వేసినాం. ఇందులో మొత్తం కొత్తగా డ్రిప్ వేసినాం మొత్తం ఈ 1 ఎకర్కు. ఈసారి వేసి అల్లం పంట అనేది వేయడం జరిగింది. ఇక దీనిది ఎట్లా అసలు జర్మినేషన్ ఎప్పుడవుతుంది, ఇంకా అల్లం వేసిన తర్వాత 40 డేస్ నుంచి జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక మనం వేసే ఈ మునగ కూడా జర్మినేషన్ ఎట్లుంటుంది, అసలు లోకల్లో సీడ్ తీసుకుంటే జర్మినేషన్ వస్తుందా అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేనైతే లోకల్లో సీడ్ పాత రైతు దగ్గర సీడ్ వేసుకొని వేసిన. ఇక అది వస్తుందా రాదా అనేది మీరు మా నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక ఎంత % జర్మినేషన్ వచ్చింది, రాకపోతే మళ్ళీ పెట్టాలన్నా ఏంటిది అనేది. మొత్తం మీద గడ్డి అనేది స్టార్ట్ అయింది. ఇక క్రాప్ అయితే ఏమో కానీ ఇక గడ్డి అయితే ఇక ఐఆమ్ కమ్మింగ్ అన్నట్ల ఇక అది ఫుల్గా వచ్చేటట్టే ఉన్నది. మనం ఇట్లా గడ్డి మందు కొట్టలేము, మొత్తం కలుపు తీయించడమే. ఇక మొత్తం మాన్యువల్గా కలుపు తీయించడం, మాన్యువల్గానే తీయించడం. ఇక మొత్తం చూడవచ్చు. ఇక దీని మునగ జర్మినేషన్ వచ్చినప్పుడు దానికి కూడా మనము అప్డేట్ అనేది వీడియో అనేది పెడుతుంటాను మీకు. ఈ సీడ్ సోయింగ్ మిషన్ అనేది మేము ఆన్లైన్ ద్వారా తీసుకున్నామండి. 2000 దాకా పడ్డది మాకు. మళ్ళీ కామెంట్లో తెలుపుతారు సీడ్ సోయింగ్ మిషన్ ఏడు తీసుకోవాలి అని మీరు అడగగలరు, అందుకే చెప్తున్నాను. నేను 2000 వరకు నేను ఆన్లైన్లో తెప్పించుకున్న ఈ సీడ్ సోయింగ్ మిషన్. పర్లేదు, 2 kg కన్నా వెయిట్ తక్కువనే ఉన్నది, మళ్ళీ ఏనికి చాలా ఈజీ ఉన్నది. ఇట్లా సోయింగ్ చేసే వాళ్ళైతే ఈ మిషన్ తీసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వంగి వేయడం అంటే నడుములు గుంజుతాయి అంత. ఒక లేబర్ని పెట్టడం అంటే చాలా కష్టము. నేను వచ్చి 1 అవర్ అయింది. చూడవచ్చు, ఇక సగం హాఫ్ ఎకర్ పెట్టేసాను నేను. ఇంకా 1 అవర్లో ఇంకా మిగతా హాఫ్ ఎకర్ పెట్టేసి వెళ్ళిపోతా. ఈ విధంగా సీడ్ సోయింగ్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది. అంటే 2 అవర్స్లో నేను 1 ఎకర్ మునగ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. దీనికి మనకి సీడ్ వచ్చేసి ఇది పాకుల ప్యాకెట్, హాఫ్ కేజీ తెప్పించిన కదా, ఇది పాకుల ప్యాకెట్. చూడవచ్చు, ఇంకా సగం దాకా ఉన్నది. అంటే పాకుల కంటే కొద్దిగా ఎక్కువ పడుతుండొచ్చు నాకు. మొత్తం హాఫ్ కేజీ అయితే పట్టకపోవచ్చు 1 ఎకర్కు. చూడవచ్చు, మా సాయిల్ రెడ్ సాయిల్లో మేము వేయడం జరిగింది అల్లము. ఇంకా మా నెక్స్ట్ వీడియో గురించి మీకు అప్డేట్ చేస్తుంటాను. మీరు అప్పటి వరకు మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.